ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ప్రేమాస్వరూపి, మహిమాస్వరూపి అయిన త్రియేకనాథుని నామములో ఆత్మ మీలో సమృద్ధిగా కుమ్మరింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్య భాగము. ఆత్మఫలమేమనగా ప్రేమ. యేసయ్య సన్నిధిలో మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది కనిపెట్టి ఉపవసించి ప్రార్థించి విశ్వాసముంచి విధేయతను చూపి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడుచు ఆత్మవశములో ఉంటూ ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా, ఆత్మ నియమము పాటించు వారలారా, ఆత్మ సంబంధులారా, ఈ కడవరి అపాయకరమైన దినములలో ఉంటున్న మనము ఎల్లప్పుడూ ఆత్మ స్వాధీనములో ఉంటూ ఆత్మలో వర్ధిల్లుచు ఆత్మచేత నడిపించబడెదము. అప్పుడు ఆత్మనాథుడు మనలో ఫలము కలుగచేయును. అందులో ఒక ఆత్మీయ అనుభవం ప్రేమ. అవును ప్రియులారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును దైవ జనాంగమా, తండ్రి ప్రేమ మనలో పరిపూర్ణమగునట్లు ప్రత్యక్షపరచబడినట్లు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడెను అనే సంగతి గ్రహించెదము. పరిశుద్ధాత్మునికి పరిపూర్ణముగా మనం అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ ఫలముగా మనలో కనబడును. తండ్రి ప్రేమను పొందుకొని ప్రేమలో నిలిచి అనేకులకు దేవుని ప్రేమను కనబరిచి క్రీస్తు ప్రేమకు పత్రికగా జగతిలో నిలిచెదము. ఆయన ప్రేమతో నిండుకొనెదము. శాశ్వతమైన ఆయన ప్రేమ మనతో ఉండునుగాక. ప్రస్తుత క్రైస్తవ ప్రపంచములో పరిశుద్ధాత్ముని భాషలకు మాత్రమే పరిమితము చేయుచున్నారు. పరిశుద్ధాత్ముని కార్యములు అనేకములై ఉన్నవి కదా, ఫలము అందులో ఒకటి అనేది మనం గ్రహించి సత్యములో నిలిచెదము. పరిశుద్ధాత్ముని ద్వారా మనలో కలిగే ఫలము ప్రేమ. అవును ప్రియులారా, ఆత్మలో ఆనందించుచు భాషలతో మాట్లాడి క్షేమాభివృద్ధి కలుగు చేయుచున్న మనము దేవుని ప్రేమ కూడా ఫలముగా ఫలించాలి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవి నిలుచును. ఇందులో శ్రేష్టమైనది ప్రేమయే కదా. అట్టి శ్రేష్టమైన ప్రేమ కలిగిన వారమై ఆత్మఫలము కనబరచదము. నిజమే ప్రియులారా, యేసయ్య మనలను ఎట్టి ప్రేమతో ప్రేమించెనో అట్టి ప్రేమతో మనము కూడా ప్రేమించున్నట్లుగా చేయగలవాడు పరిశుద్ధాత్ముడే. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, పరిశుద్ధులకి అపకారము చేసేవాడు. స్త్రీలని, పురుషులని, పిల్లలని చిత్రహింసలు చేసి రాళ్ళతో కొట్టబడుచు చంపబడుచున్న స్టెఫను విషయంలో సాక్షిగా నిలిచిన వ్యక్తి అయిన సౌలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమలో అతనిలో కుమ్మరింపబడినందువలన ఎలాంటి మార్పు కలిగెనో, మహిమగల దేవుడు కలుగు చేసిన క్రీస్తు ప్రేమలో ఉన్న లోతు, పొడవు, ఎడలుపు, ఎత్తును గ్రహించి క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచి క్రైస్తవ ప్రపంచమునకు మాదిరిగా నిలిచెను. పౌలుగా నిలబడెను. ప్రేమలో మాదిరిగా ఉండమని బోధించెను. మనకు క్షేమాభివృద్ధి కలుగు చేసే ప్రేమలో వర్ధిల్లెదము. మనకెన్ని వరములు, తలాంతులు, విశ్వాసము, ఆధిక్యతలు, అధికారములు, ఎన్ని ఆత్మీయతలు ఉన్నా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడమే గనుక ఆ సంగతి మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమలో ప్రతి స్వభావమును సంతరించుకొని లోకములో క్రీస్తు ప్రేమను చాటెదము. దైవత్వం యొక్క సంపూర్ణత అయిన క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఆత్మ ఫలములో ఉన్న ప్రేమను మేము పొందునట్లుగా ఫలించున్నట్లుగా మీరు కృప దయచేయండి. నీ ప్రజలందరినీ కూడా పరిశుద్ధాత్మతో మీరు నింపమని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆ ఫలము ప్రేమను ప్రతి ఒక్కరూ అనుభవించుచు ప్రేమను నిలిచి ఉండి మీ ప్రేమకు పత్రికలుగా, సాక్షులుగా కడవరకు నిలిచి మీరు ఆకడకు సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధాత్మ ఫలముగా ఉన్న దేవుని ప్రేమను పొంది ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.